కుట్రేషాలేంది, ఈ లొల్లులేంది, ఈ జౌడాలేంది, ఈ రౌడీయిజమేంది, ఈ గూండాగిరేంది? గదేనుల్లా మున్సిపాలిటీ ఎలక్షన్లలా చెయ్యి పార్టీ చేస్తున్న ఘనకార్యం గురించి చెప్తున్నా. అసలు పదవి కోసం జనమేసిన ఓట్లకు కూడా విలువయకుంటే ఎట్లా? ఈ కిడ్నాపులు చేసుడు, పోలీసులను ముంగట పెట్టి రౌడీయిజం చేసుడు, అసలు మనం తెలంగాణలో ఉన్నామా రౌడీ రాజ్యంలో ఉన్నామా? గిట్లనే అనిపించింది. 4-5 ఒద్దుల సంధి మన కాడ నడుతుంది చూస్తా అంటే. అగో అగో క్యాతన్ పెళ్లి కాడ చూడుర్రిగా. అసలు ఏమనుకుంటారు? ఇవి ఎలక్షన్లా లేకుంటే ఇంకేమన్నానా? ఇసంటి రాయలసీమ దిక్కు బాగా జరిగేటి అని అంటారు. ఏమంటే చేయిపాటి అధికారంలోకి వచ్చిందో ఇక అద్వర్సంది మన తెలంగాణలో గసంటి రాయలసీమ ఫ్యాక్షన్ కథనే వచ్చింది అనిపిస్తున్నది. క్యాతన్పల్లి మున్సిపాలిటీలా చేయిపాటి ఘోరంగా అంటే ఘోరంగా ఓడిపోయింది. ఇది మంత్రి వివేక్ సార్ నియోజకవర్గం. మరి ఓడిపోయినప్పుడు ఓడిపోయినట్టే ఉండాలి కదా. కానీ సార్కు ఇజ్జత్ అనిపించినట్టున్నది. ఇంకేమున్నది, మున్సిపాలిటీ చైర్పర్సన్లను ఎన్నుకునేయాలల్లా ఇగో గిట్లా రౌడీజం గూండాయిజం నడిచిందోలా చేయిపాటి లీడర్లు కార్యకర్తలు బీఆర్ఎస్ కౌన్సిలర్లను బెదరగొట్టిరు, రాళ్లతోని కొట్టబోయిర్రు. అసలు క్యాతన్పల్లిలా ప్రజాస్వామ్యం అనేదే లేదు అన్నట్టు చేసిరట ఈ చేయిపాటి లీడర్లు. బాల్మీటికి చైర్పర్సన్ల ఎన్నికలను వాయిదా కూడా వేయించిరు కాంగ్రెస్ వాళ్ళు. ఈరోజు క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మాకు పూర్తి స్థాయి మెజారిటీ ఉండగా కూడా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు మీడియా వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ 10 మంది కౌన్సిలర్లు, సిపిఐ పార్టీ 4 కౌన్సిలర్లు, 22 మందిలో మొత్తం 14 మందిని మేము ఉన్నప్పటికీ కూడా కేవలం 7 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి వివేక్ గారు వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళు ఇవాళ గూండాగిరి దౌర్జన్యము పోలీసు హరాస్మెంట్తోని ఏదో రకంగా ఎన్నిక జరగకుండా లోపల గొడవలు చేసి వాయిదా పడేటట్టు చేయాలనేటటువంటి కుట్ర చేసిర్రు. ఆ కుట్రలో భాగంగా ఇవాళ పూర్తి స్థాయి కోరం ఉన్నప్పటికీ కూడా 14 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఎన్నిక జరగనీయకుండా వాయిదా వేయడానికి అధికారులను, జిల్లా కలెక్టర్ను, స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎంఆర్ఓను వాళ్ళందరినీ మాట్లాడి వాయిదా వేయించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే మంత్రి వివేక్ క్యాతన్పల్లిలో హత్య చేసిండు. నేరి గింత అద్భాన మనోళ్ళ పదవి కోసం గింతగనం దిగజారొచ్చునా ఈ చేయిపాటి లీడర్లు. క్యాతన్పల్లిలో అట్లున్నదా, ఇటు తొర్రూర్ల చూడురి. ఇక్కడి కాంగ్రెసుల అరాచకం చూసి అసలు ఇదేం రాజకీయం, ఇదెక్కడి తరీక, జనం అంటే విలువ లేకుండా చేసుడేంది అని ఎర్రవెల్లి సారే కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నాడు. అంటే చేయిపాటి అధికారంలోకి వచ్చినాక ఊర్లలో కూడా రాజకీయం గింత ఘోరంగా మారిపోయింది అన్నట్టు. గది చూడలేకనే సీనియర్ లీడర్లు ఎర్రవెల్లి సార్కు దుఃఖమాగలే. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డారు నా కోసం. నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్తాను? పాపం తెగించి పనిచేసేది రోజు. ఇబ్రహీంపట్నం అయితే ఘోరం అంటే ఘోరములా. ఆడ కూడా బీఆర్ఎస్ గెలిచింది కదా. బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ గా ఎన్నికైండు. ఇక బీఆర్ఎస్ కు చైర్మన్ పదవి రాగానే కాంగ్రెస్ వాళ్ళకు కుతకుత అయినట్టున్నది. అంత ఆగమాగం చేసిరు. లాస్ట్ కు హైకోర్టు తీర్పు అనుకుంటా చైర్మన్ ఎన్నికను రద్దు చేసిరు ఎలక్షన్ సంఘపోలు. జనగాంలనైతే చేయిపాటి అరాచకం అంటే అరాచకమే చేసిందల్లా. బీఆర్ఎస్ వాళ్ళ మీద పోలీసు వాళ్ళతో లాఠీ చార్జీలు కూడా చేయించారు. లాస్ట్ కు లక్కీ లాటరీ తీసిరు ఎలక్షన్ సంఘపోలు. కాదు గీ లొల్లు లేంది, ఈ కుట్రేషాలేంది, మున్సిపాలిటీ పదవుల కోసం ఎందుకు గింతగనం దిగవాడు, నేను గింతగనం ఎందుకు దిగజారుడు? ఇగో గిట్లనే కాంగ్రెస్ పార్టీ మీద కోపానికి అత్తురు పబ్లిక్.